6 నెలలు పట్టినా పర్వాలేదు, ముందు అవన్నీ తొలగించాడు, గ్రీస్ తొడవండి, తర్వాత ప్రయత్నం చేయి. మనోడు ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు, ఎప్పటికి ఎక్కుతాడు? మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి 4 కిలోమీటర్లు పరిగెత్తుతాయి. నువ్వు కిలోమీటర్ దూరం సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ 4 కిలోమీటర్లు పరిగెత్తుతుంది నిన్ను చూసి. నీ లోపాలను రెక్టిఫై చేసుకో, నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు, వెస్టీజ్ సిస్టానికి తల ఉంచు, సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికే సక్సెస్ వస్తుంది, నో డౌట్. నేను ప్రూవ్ చేసి మాట్లాడుతా ఉన్నాను. 5.5 years నా జర్నీ. ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే. ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. నా పాలసీ నేను చెప్తున్నా. నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు, ఏ చర్చికి పోలేదు, ఏ మసీదుకి పోలేదు, ఏ గుడికి పోలేదు. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 20 lakhs ఈ డిసెంబర్కి ఎంఎస్ఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం కావాలి మనకు? 10 మందికి ధైర్యం నూరిపోస్తున్నాం, 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, 10 మందిని నడిపిస్తున్నాం, మనకు డబ్బు వస్తుంది. ఇంకే గుడి కావాలి, బడి కావాలా? ఈ పని చేయండి మీరందరూ కూడా. డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఎంత? 20. ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే 25. బాలకృష్ణ చెబుతారు కదా, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని. కసి, పోరాటం బ్లడ్లో నింపుకొని పనిచేస్తున్నాం. కంపెనీ దగ్గర ఎథికల్గా ఉంది, కంపెనీ నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆనెస్ట్గా ఉంది. ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉండి మనం పోరాడకుండా, యుద్ధం చేయకుండా ఊరకనే వచ్చుద్దా? ఇలాంటి కంపెనీ దొరకటం మనకు అదృష్టం. ఇక్కడ పోరాడకపోతే 100కు 1000% నీదే తప్పు. సక్సెస్ అయితే 100కు 100% నువ్వే, ఫెయిల్ అయితే 100కు 1000% నువ్వే. నీ అప్లైనర్ కాదు, నీ డౌన్లైనర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పోరాడలేని వాళ్ళు యుద్ధం గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం చేతకాని వాళ్ళు. సార్ మాకు కనుక డిఎల్సిపి కరెక్ట్గా ఉంటే ఎరగదీసేవాడిని. డిఎల్సిపి కరెక్ట్గా ఉంటే చెక్ చేద్దాం. చెప్పండి, ఎవరికి డిఎల్సి ప్రాబ్లం ఉంటే చెప్పి 10 లక్షలు తెచ్చాడు, స్టాక్ పెట్టిపోతాం మేము, ఎరగదీయండి. ఎందుకు సార్ ఈ మాటలండి? ప్రాబ్లమ్స్ చెప్పమాకండి. ప్రవీణ్ సార్ తలకాయ పోతుంది పాపం. రోజుకు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఎన్ని టీములు, ఎంతమంది, ప్రతి ఓడు కంప్లైంట్ చేస్తే ఆయన కూడా తట్టుకోవద్దా? ఒక్కలన్నా సార్ బాగున్నారా, మంచి చెడ్డ, మనం డూమ్ డామ్ పొడుద్దాం, గెలుద్దాం, ఏపీని కూడా 5 ప్లేస్లో ఉన్న 2nd ప్లేస్ తీసుకుపోదాం అంటే ఆయనకు జోష్ వస్తుంది. మా ఫోన్ తీయట్లేదు సార్ ప్రవీణ్ సార్ అంటే ఏం చేస్తాడు పాపం. ఆయన మైండ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. చెప్పి 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 ఆయన పెండింగ్ పెట్టాలని కాదు, ఆయన గురుగారు చేస్తాడు. కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి, కొన్ని పై స్థాయిలో జరగాల్సి ఉంటాయి, ఉండవా? అర్థం చేసుకోవాలి కొన్ని. మనం నీకు 10 కిలోమీటర్ల స్టోర్ ఉంది, అది సరిగా పని చేయట్లేదు, ఇంకొక 20 కిలోమీటర్లు పో. ఏమవుతుంది 20 కిలోమీటర్లు పోయి స్టోర్ తెచ్చుకుంటే? 100 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోండి నేను స్టోర్కి. 100 కిలోమీటర్లు గెలవాలి అంతే. ఎందుకంటే 20 లక్షలు అప్పు ఉంది వెనక మంట. నేను నా ప్లాన్ కోసం పని చేయలే, మంట ఉంది కాబట్టి పని చేశా. మీరు కూడా మంట పెట్టుకోండి. మంట పెడితే బండి ముందుకు పోద్ది గ్యారంటీగా. ఆ మంట అనే దానికి చెబుతున్నా. మా అక్క కొడుకు ఒకడు లాడ్జీలో ఉంటాడు, మేనేజర్. ఒక 20-25 వేలు వస్తాడు మంత్లీ. వాడు 10-15 లక్షలు క్యాష్ ఉన్నాయి. అంటే రూపాయికి రూపాయి దాచి పెట్టుకొని 50,000 సీట్, ₹1,00,000 సీట్ అన్నీ వేసి ఒక 10-15 లక్షల దగ్గర ఉన్నాయి. నేనే తోపుడు అనుకున్నాడు అప్పట్లో. నేను చెప్తే రాలే వెస్టేజ్లోకి. ఇప్పుడు అంటాడు, మావా నా 10-15 లక్షలే నన్ను నాశనం చేసినాయంట. రియల్ ప్రామిస్ చెప్తున్నా ఈ మాట నిన్న మొన్నతో. ఎందుకంటే అప్పుడు వాడి దగ్గర 10-15 లక్షలు ఉన్నప్పుడు గర్వం వచ్చింది. నాకు మొత్తం తెలుసు, నాకు డబ్బు ఉంది, నాకేమైంది అనుకున్నంత. ఇలా ఎంఎస్ఆర్ 1 నెల చేస్తాం వాడి దగ్గర ఉన్నాయన్నీ కూడా. వెస్టీజ్ కంపెనీ ఎందుకు వచ్చిందంటే, ఈ భారతదేశంలో ఈ భూమి మీద నివసించే ప్రతి పేదవాడికి ఏం కావాలంటే అది ఇయటానికి వచ్చింది వెస్టీజ్. నీకు ఇల్లు కావాలా ఇస్తుంది, అప్పులు తీర్చుకోవాలా ఇస్తుంది, కిడ్నీలు మార్చుకోవాలా డబ్బు కావాలా, సమాజానికి ఏమైనా చేయాలా, డ్రీమ్స్ను నీ ఇబ్బందులు తీర్చడానికి వచ్చిందే వెస్టీజ్. నీకు ఆరోగ్యం కావాలా వెస్టీజ్ ఇస్తా ఉంది. ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి వచ్చిందే. నీకు ఏ ప్రాబ్లం అని రాసుకో, క్లియర్ చేస్తుంది అంతే. పని చేయి. ఎంత గొప్పది వెస్టీజ్ కంపెనీ అంటే ఒక్కసారి చూడండి. వెస్టీజ్ కంపెనీ ఉన్నటువంటి నీతి, నిజాయితీ, విలువలు ఎన్నో ఉన్నాయి కంపెనీలు. ఈ కంపెనీ యొక్క నీతి నిజాయితీ, కరోనా టైంలో 6 months ప్రతి బయట మార్కెట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కంపెనీ వాడు రేట్లు పెంచిండు. ఏం సార్ పెరిగినా లేదా?
మనకు తెలిసి నిత్యావసర వస్తువులు చింతపండు, ఉప్పు, పప్పు, సిమెంట్ అన్నీ పెరిగినాయి. ఆటో కిరాయి కూడా ఏమైంది? పెరిగింది. అంబులెన్స్ కిరాయి పెరిగిందా లేదా? మరి చెప్పండి మీరు. నేనే రాసుకోమంటవా? చిన్నప్పుడు మనకు అలవాటు చేసేవాళ్ళు భారతదేశ రాజధాని డాష్. డియర్ డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ తెలుసు ఆయిల్ కొన్ని సందర్భాల్లో మనకు షార్టేజ్ వస్తుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. బయట ఆయిల్ ఎప్పుడైనా డిమాండ్ ఎంత ఉన్నా కూడా సప్లై ఏమైనా తగ్గుతుందా? నీకు 1,00,000 లీటర్లు సన్ఫ్లవర్ కావాలన్నా, పామ్ ఆయిల్ కావాలన్నా, పల్లి నూనె కావాలన్నా ఇస్తారు ఇప్పుడు రెడీగా. మీరు ఒక్కసారి పోయి ఒక 50 లీటర్లు మాకు వెస్టేజ్ రైస్ బ్రాండ్ అంటే చేతులు ఎత్తేస్తారు. లేక ఇక్కడ కల్తీ కలపడానికి అవకాశం లేదు కాబట్టి. కల్తీ కలిపే అవకాశం ఉంటే నీకు ఇది కూడా షార్టేజ్ రాదు. 20 రోజులు ఆయిల్ లేకుండా మేము ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎవరన్నా కూడా కొంతమంది కంపెనీలు ఎండీలు బిల్డప్ కోసం, షో చేసినట్టు చెప్పుకోవడం కోసం ఏదో పనికిమాలిన వస్తువులు లేకుంటే సేల్ లేని వస్తువులు రేట్లు తగ్గించి పోజులు కొట్టుకుంటారు, మేము ఇది తగ్గించినామని. అవునా కదా? వెస్టీజ్లో ఉన్న 450 ప్రోడక్ట్లు హాట్ కేక్ అంటే రైస్ బ్రాన్ ఆయిలే. బిజినెస్ చేసినా చేయకుండా నీకు ఆరోగ్యానికి, నీ కుటుంబానికి ఆరోగ్యం అవుతుంది. ఆయిల్ ఒకటి వాడుకోసాలు. నేను బిజినెస్ చేయమని ఎవరు మేము ఫోర్స్ చేయట్లా. నీకు ఇష్టమైతే చేయి, రాసి పెట్టి ఉంటే తింటావు, లేకుంటే లేదు. మేము ఎన్ని చెప్పినా కూడా అంటుకోవు. మేము వాళ్ళు బూట్ క్యాంప్ దాకా తీసుకొచ్చాను, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు దాపిలేము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సైడ్ నుంచి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే క్యాంపు దాకా వచ్చారంటే ఏదో కొన్ని గ్రహాలు దొరికిపోయి వచ్చిండ్రు, లేదంటే వచ్చేటోళ్ళు కాదు. మీరు కూడా చాలా బిజీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వాల్యుబుల్ టైం ఇది.